ARTV తెలుగు. పార్లమెంట్లో మహిళా బిల్లు చుట్టూ రాజకీయ సెగలు రేగుతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ మరియు దాని మిత్రపక్షాలు వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ భారతీయ జనతా మహిళా మోర్చా సమరశంఖం పూరించింది. బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ పిలుపు మేరకు దేశవ్యాప్త నిరసనలో భాగంగా విజయవాడలో మహిళా మోర్చా శ్రేణులు రోడ్లపైకి వచ్చారు. ఎన్టీఆర్ జిల్లా బీజేపీ కార్యాలయం నుండి విజయ టాకీస్ వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ర్యాలీలో భాగంగా మహిళా నాయకులు రాహుల్ గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా వాళ్ళ కూటమి ఇవాళ ఈ యొక్క మహిళా రిజర్వేషన్ బిల్ను ఏదో ఒక సాకు డీలిమిటేషన్ అది ఇది అని చెప్పేసి ఈ బిల్లు పాస్ అవ్వకుండా ఇవాళ మనకు పార్లమెంట్లో నిర్ణయించడం జరిగింది. దీనికి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ అదేవిధంగా వారి యొక్క కూటమి దీని యొక్క ఫలితాలు దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవాల్సి వస్తుందని కూడా భారతీయ జనతా పార్టీ యావత్ భారతదేశం మహిళా లోకం వాళ్ళ వైపు నుంచి నేను హెచ్చరిస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.